కింగ్డమ్ రివ్యూ. విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇచ్చాడా? ఆర్ హీస్ గోయింగ్ బ్యాక్? నచ్చింది. అంటే దిమ్మ తిరిగిపోయేటట్టుందా? మైండ్ బ్లాక్ అయిపోయేటట్టుందా? నో. లాస్ట్ 4 ఫిలిమ్స్ విజయ్ దేవరకొండయి 'లైగర్', 'ఫ్యామిలీ మ్యాన్', 'ఖుషి' అండ్ 'వరల్డ్ ఫేమస్ లవర్'. వీటితో కంపేర్ చేస్తే 'కింగ్డమ్' ఐ షుడ్ సే దట్ విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇచ్చాడు. బట్ దెర్ ఆర్ సర్టెన్ ఫ్లాస్ ఇన్ ద మూవీ. నాకు కొన్ని నచ్చలేదు సినిమాలో. సో ఓవరాల్గా చూస్తే ఆన్ ఎ హై లెవెల్ సినిమా ఎట్లా అనిపించింది అంటే నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఈజ్ లైక్ ఎక్సలెంట్ అండి. లైక్ ఐ లైక్ ఇట్ సో మచ్. తీసుకెళ్ళిపోయి ఇక్కడ పెట్టాడు. అంటే నేను ఫస్ట్ హాఫ్ సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత లైక్ ఐ ఫెల్ట్ లైక్ బా కొట్టిండ్రా విజయ్ దేవరకొండ అన్న ఫీలింగ్ వచ్చింది. ఐ ఫెల్ట్ లైక్ దెర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద మూవీ. చాలా బాగుంది. లైక్ ద సినిమాటోగ్రఫీ కానీ ఇట్ వాస్ లుకింగ్ డిఫరెంట్ ఆన్ ద స్క్రీన్. సో సెకండ్ హాఫ్ కొంచెం దీనిలాగా ఉండి మెయింటైన్ చేసినా కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంలో పోయినా బయటికి వెళ్ళినా పాప్కార్న్ తీసుకొని వచ్చి కూర్చున్నా చూస్తున్నా. చాలా స్లోగా స్టార్ట్ అయిన సినిమా. సెకండ్ హాఫ్ ఓకే. సినిమాలో ఏదైతే మేజర్ కాన్ఫ్లిక్ట్ ఉంటుందో ఆ కాన్ఫ్లిక్ట్ దగ్గర వచ్చిన తర్వాత నుంచి ఖతం ఏదో అంటారు చూడండి, ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక డైరెక్టర్ చేసి సెకండ్ హాఫ్ మొత్తం ఇంతకుముందు వచ్చిన ఏదో సినిమా రీసెంట్గా వచ్చిన సినిమా లాగా అట్లా అనిపించింది నాకు. గౌతమ్ తిన్ననూరి సినిమా లాగా అనిపించలేదు వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ హాఫ్. వాట్ ఐ ఫెల్ట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ. మీరు ట్రైలర్లోనే చూసారు. ద మెయిన్ ప్లాట్ ఆఫ్ ద మూవీ ఈస్ దట్ బ్రదర్ మధ్యలో బాండింగ్ అండ్ శ్రీలంక బ్యాక్డ్రాప్లో ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండి ఏదో స్పై మూవీ లాగా లైక్ హీరో ఈజ్ అ స్పై. ఆల్ రైట్. సో ఇది బ్యాక్డ్రాప్ రైట్. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అండ్ ఆ కింగ్డమ్ అనే వరల్డ్లోకి మనల్ని తీసుకెళ్లడం గౌతమ్ తిన్ననూరి ప్లేడ్ ఎ రియలీ గ్రేట్ రోల్. ఎందుకంటే ఐ వాజ్ ఇమ్మర్స్డ్ ఇన్ ద మూవీ ఫస్ట్ హాఫ్ అంతా. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ వచ్చిందో సెకండ్ హాఫ్ నుంచి అగైన్ ద లాస్ట్ 1 hour ఆఫ్ ద మూవీ ఐ షుడ్ సే దాట్. సో సెకండ్ హాఫ్ మధ్యలో నుండి ఐ ఫెల్ట్ లైక్ అరే ఏంది ఇది ఇట్లా జరుగుతుంది ఏంది అగో అప్పుడే ఏంది సడన్గా ఏంది విలన్ చచ్చిపోతుండా క్లైమాక్సా అదేంటి అంటే పార్ట్ 2కి లీడింగ్ ఇచ్చిండా. ఇగో ఇవి నా ఫీలింగ్స్ సెకండ్ హాఫ్ మధ్యలోకి వచ్చిన తర్వాత. లెట్స్ టాక్ త్రూ ఇట్. కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద సాహు సాగా అండ్ లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. ఫస్ట్ థింగ్ అండి, వీడి పర్ఫార్మెన్స్. యాజ్ ఎ సెడ్ విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్. సో ఇట్స్ యాక్చువల్లీ కమ్ బ్యాక్ టు హిమ్. లాస్ట్ 4 సినిమాలు చూసి ఫ్యాన్స్ కానీ విజయ్ దేవరకొండ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కానీ డిసప్పాయింట్ అయిన వాళ్ళు దే లవ్ హిమ్ ఇన్ దిస్ మూవీ. హిస్ లుక్స్ ఆర్ రియలీ గుడ్. మూవీలో ఫస్ట్ ఒక 15 minutes దాకా నార్మల్ విజయ్ దేవరకొండ లాగానే ఉంటాడు. బట్ ఎప్పుడైతే ఆ జైల్ ఆ బాల్లోకి ఉందో దట్ యాక్చువల్లీ సూటెడ్ రియలీ వెల్. ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, మన బక్కోడు చంపేసి పెట్టిండు. అనిరుద్ విజయం చాలా బాగుంది. క్లైమాక్స్లో ఒక సాంగ్ వస్తుంది దట్ వాస్ రియలీ గుడ్. ఏది ద మెయిన్ థీమ్ ఆఫ్ ద సాంగ్. నెక్స్ట్ సత్యదేవ్ అండి. ఈజ్ ఎ ఫెంటాబులస్ యాక్టర్. లైక్ అంటే హీరో మెటీరియల్. లైక్ అంటే యాక్చువల్లీ హీరోనే బట్ హీఈస్ లైక్ చూసింగ్ వెన్ ఎవర్ దెర్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ దట్ ఈస్ పిచింగ్ ఇట్ టు హిమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ గాడ్ ఫాదర్ అయినా సరే అందులో విలన్ క్యారెక్టర్, ఇందులో లైక్ ఇట్స్ అ మెయిన్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద హీరో అట్లాంటి క్యారెక్టర్. సో హీఈస్ చూసింగ్ దిస్ సచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఫెంటాబులస్ పర్ఫార్మర్. అతను స్క్రీన్ మీద ఉన్నప్పుడు అలా వి ఫీల్ ద సిచ్యువేషన్. సో అట్లా ఉంటుంది మనోడి యాక్టింగ్. సో గ్రేట్ పర్ఫార్మెన్స్ బై సత్యదేవ్. అండ్ ఐ లైక్ దిస్ విలన్ అండి, కొత్త విలన్. ఐ డోంట్ నో హిస్ నేమ్ బట్ ఆడియో లాంచ్లో వెంకటేష్ అనుకుంటా. ఐ సా హిస్ స్పీచ్. ఆ స్పీచ్ వాజ్ లైక్ రియలీ గుడ్. చాలా అట్రాక్టివ్గా ఉండే లైక్ ద వే హీ స్పోక్. సేమ్ లాంగ్వేజ్లో హీ హిమ్సెల్ఫ్ డబ్డ్ ఇన్ ద మూవీ. అంటే దిమ్మ తిరిగిపోయేటట్టుందా, మైండ్ బ్లాక్ అయిపోయేటట్టుందా, ఇట్లా పర్ఫార్మెన్స్ ఉంది అట్లా కాదు. విలన్కి హ్యాస్ అ గుడ్ ఫ్యూచర్. హీ హ్యాస్ అ గుడ్ ఫ్యూచర్. హిస్ పర్ఫార్మెన్స్ వాస్ గుడ్. ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది బట్ స్టిల్ he was good. All these were positives. Like I liked all these points. Like there are many number of positives. And I mean basically as I said earlier, the cinematography gaani locations are 90% the shooting of the movie real location lo teesaranta, which is a really good thing. So all these things I liked. But mari inta like antuno nachindi antuno mari emaindira endukra ante second half andi. As I said సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, వచ్చాను కూర్చున్నాను, గుడ్ డీసెంట్గా స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ద మెయిన్ రివెంజ్ పార్ట్ స్టార్ట్ అవుతుందో అక్కడ పడాల్సిన ఎలివేషన్ పడలేదు. అండ్ రషీ క్లైమాక్స్ అంటే ఏదో ఫట్ అయిపోతుంటుంది. దట్ సంథింగ్ విచ్ ఐ డెంట్ లైక్. ల్యాక్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద హీరోయిన్ అండి. ఒక సాంగ్ ఉండేది హీరోయిన్కి లైక్ యూట్యూబ్లో మూవీకి ముందే రిలీజ్ చేశారు యూట్యూబ్లో. బట్ ఆ సాంగ్ లేపేశారు మూవీలో. అండ్ ఏమో మెయిన్ పార్ట్స్ ఏవైతే హీరోయిన్కి సంబంధించినవి కొన్ని ఉంటే ఇంకా ఆడియన్స్కి ఇంపాక్ట్ ఉంటుంది అనిపించినవి ప్రాబబ్లీ ఎడిటింగ్లో వాళ్ళకి నచ్చక తీసేసి ఉంటారు. బట్ ద పాయింట్ ఈస్ ఉంటేనే బాగుండేదేమో. హీరోయిన్ ఎందుకుందా అన్న ఫీలింగ్ వస్తుంది క్లైమాక్స్ వచ్చేసరికి. ఏం ఇంపార్టెన్స్ లేదు పెద్దగా అనే పాయింట్. దట్స్ ఆల్. సో
విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ఎ మైల్ స్టోన్ ఆర్ గుర్తుండిపోయే సినిమానా? నో. బట్ అంటే 'అర్జున్ రెడ్డి' టైప్ ఇంపాక్ట్ ఉంటదా? నో. నో. అట్లేం లేదు. బట్ గుడ్ మూవీ. డీసెంట్ మూవీ. వే బెటర్ దాన్ హిస్ లాస్ట్ 4 మూవీస్ అని చెప్పగలుగుతా. మై సజెషన్ గో వాచ్ ఇట్ అండ్ మీకెట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద సాహు సాగా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.